उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु यथास्थानं प्रतिष्ठापयामि ओम यज्ञेन यज्ञमयजन्त देवाः महिमानश्चन्ते शेषात्रिनिलयानमहवं देवानमहवं ईशवानमहवं कृष्णानमहवं श्रीहरिनमहवं चतुर्वेदात्मनमहवं विष्णवेनमहवं अच्युतानमहवं अग्निप्रियानमहवं वरप्रदानमहवं शीलबान्धवेनमहवं आत्मलोकाभिप्रदानमहवं आकाशराज ఇద్దరు అమ్మాయిలని ఇవాళ స్వామి వారికి ఇస్తూ ఉన్నాం. మళ్ళీ స్వామి వారు మంచివారా? ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా మాంగళ్య సూత్రాలందరికీ కూడా చూపిస్తారు. అందరూ కూడా ఆ యొక్క మాంగళ్యాన్ని నమస్కారం చేసుకోండి. గోవిందా నా పేరు మౌనిక. నేను 7th క్లాస్ చదువుతున్నాను శ్రీ బాలా గంగాధర్ తిలక్ స్కూల్లో. నాకు వెంకటేశ్వర స్వామితో పెళ్ళైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో వెలిసినటువంటి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు గత 7 రోజులుగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమై ఈరోజు స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. ఇది అతి పురాతనమైనటువంటి దేవస్థానం. ఈ దేవస్థానం పాళేగాల ప్రభువులైనటువంటి ఆ ప్రభువులకి కలలో కనబడి స్వామి చెప్పిన దానివల్ల ఇక్కడ దేవాలయం నిర్మాణం చేశారు. అప్పటి నుంచి కూడా ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా వైశాఖ బహుళ తదియ రోజు కళ్యాణోత్సవం, పంచమి రోజు రథోత్సవం జరుగుతూ ఉంది.
ఇక అలాగనే గత 75-80 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రత్యక్ష కన్యాదానము అనేటువంటి ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రత్యక్ష కన్యాదానం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అరవా వంశస్థులైనటువంటి పద్మశాలి వంశోద్భులైన అరవా వంశస్థులు ఒక 8 ఏళ్ల బాలికను ఇచ్చి కన్యాదానం జరిపిస్తారు. ఇది వాళ్ళ ఆచారం. మొదటి నుంచి కూడా 70-80 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆ విధంగా స్వామివారికి కన్యాదానం చేయడం వల్ల వాళ్ళ వంశం వృద్ధిలో వస్తుంది అనేటువంటి స్వామివారి పైన ఉండేటువంటి నమ్మకంతో వాళ్ళు ఆ కన్యాదానాన్ని, ఆ ఆచారాన్ని అలాగనే పాటిస్తున్నారు. కాబట్టి ఈరోజు కూడా అతి వైభవంగా శ్రీ భూనీలా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యక్ష కన్యతో కన్యాదానం జరిగింది. ఇప్పుడే స్వామివారి కళ్యాణోత్సవం కూడా ముగిసినది. కాబట్టి ఇక స్వామివారిని భక్తాదులందరూ కూడా చాలా విరివిగా దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలైనారు. అలాగే ఓం నమో వెంకటేశాయ.